ఎక్కువ చేసుకోవడానికి పెడితే ఈ నాలెడ్జ్ని ఈ బడ్జెట్ చేసుకోవడానికి ఎంత తెలివైతే వాడదామో ఈ తెలివిలో సగం తెలివిని కనుక వాడితే మనకు 30,000 వచ్చిందనుకో, యాడ్ అయిందనుకో, ఎట్లుంటుంది లైఫ్? మరి ఆ దిశగా ఆలోచించిన వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్లోకి వచ్చారు. అట్లా ఆలోచించిన వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్లోకి వచ్చారు. ఆల్రెడీ 30,000, 20,000, 25,000 జీతం తీసుకుంటారు బయట. దానికి యాడ్ ఇంకొక ఇన్కమ్ ఉంటే బాగుంటుంది, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మనిషి ముందు చూపు లేదు అనుకుంటాం కదా, ముందు చూపు ఉంది కానీ కొన్ని విషయాలనే ఉంది మనిషిలో. ఎట్లా? ఒకటి ఆల్రెడీ ఉన్నది, ఇంకొకటి అంటే ఒక గ్యాస్ సిలిండర్ ఉంటుంది, ఇంకొక గ్యాస్ సిలిండర్ కావాలి, చిన్న విషయమే ఇది, కానీ దాని మీద జాగ్రత్త పడతాడు. ఓ ఫోన్ ఉంది, 2 సిమ్లు వేసుకుంటాడు కదా, ఒకటి ఎయిర్టెల్, ఒకటి జియో. ఈ జియో ఉన్నది, ఎయిర్టెల్ ఉన్నది, ఎయిర్టెల్ ఉన్నది, జియో ఉంటుంది. 2 సిమ్లు కావాలి అంటే ఫ్రీగా ఇస్తున్నారు. ఏమవుతుంది అని సిమ్ల విషయంలో జాగ్రత్త పడతాడు. కారు, టైరు, ఇంకొకటి ఎక్స్ట్రా స్టెప్ని ఉండాలి. పంచర్ అయితే కనుక ఒకటి వేసుకోవాలి. ఊరికి పోతే నావాలంటే స్టెప్ని లేదని అంటే గంటదూరం పోతే స్టెప్ని లేకపోతే మధ్య లేకపోతే ఇక సలహాదారుడు ఇస్తాడు సలహా. మరి జీవితంలో నీకు ఒకటే ఆదాయం ఉంటే కొంచెం అటు ఇటు అయిందనుకో, ఆ ఆదాయానికి ఇంకొక ఆదాయమే ఉందా రీప్లేస్మెంట్గా అని చెప్పదు. మనిషితో ఇంకోటి చాలా మనిషి ఎప్పుడన్నా అయితే కొంతమంది ఎట్లా మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, చూడండి. ఇప్పుడు మనిషి మీ ఏరియాలో ఇట్లా చనిపోయి ఉన్నారనుకో, అరే నిన్న కనిపించడమ్మా ఇట్లా కూరగాయలు నిన్న మాట్లాడి అట్లా చెప్పింది అంటే అరే ఇన్సూరెన్స్ ఉందా అప్పుడు గుర్తుకొస్తుంది. ఇన్సూరెన్స్ బతుకున్నప్పుడు మాత్రం దీనికి ఉండదు, అడిగేటువంటి ఇన్సూరెన్స్ ఉండదు. బతుకున్న వచ్చిన గురించి ఇన్సూరెన్స్ అడతాడు. అని చూసిన తర్వాత కూడా మళ్ళీ విలువ కట్టాడు ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుంది కదా అని అంటాడు. మరి సంఘటన తర్వాత చూసిన తర్వాత కూడా వీళ్ళు ఇన్సూరెన్స్ కట్టాడు. మీరు ఇంకో నడుతున్నాడు చచ్చిపోయిన వాళ్ళు ఫ్యామిలీ. అంటే అంత దారుణంగా ఉంది పరిస్థితి. కనుక మనం ఇక్కడ ఏంటంటే ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి వస్తున్నాం. రెండవది ప్యాసివ్ ఇన్కమ్. మనం బ్రతికి లేకపోయినా నిరంతరం మన కుటుంబానికి డబ్బులు వచ్చేదానికి ఈ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నాం. ఎందుకంటే మన కంపెనీ ఏం చేస్తాం, డబ్బులు మనం ఉన్నా లేకపోయినా నిరంతరం మన ఫ్యామిలీకి 3 తరాల ఇన్కమ్ మనకి ఇస్తుంది అన్నప్పుడు ఈ ఒక్క పాయింట్ చాలా లేదా? మన ఇన్సూరెన్స్ ఎందుకు కడతాం? మన ఇన్సూరెన్స్ కట్టడం ఎందుకు కడతారు? రేపు ఎప్పుడైనా ఏమన్నా నాకు జరగకూడదు జరిగిందనుకో, 10 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు వెళ్తామంట ఫ్యామిలీ పోతే ఎట్లా కొంచెం బతుకుతుందండి. ఆ 10-15 లక్షలు రావాలంటే ఎంత సంవత్సరానికి వస్తుంది కట్టన్నా కదా, 20,000, 30,000 ఎంతలో కట్టాలి కదా. మరి అట్లాంటి ఏ డబ్బులు కట్టకుండానే జీవితాంతం ఒక జీతం వచ్చినట్టు, ఒక రెంట్స్ వస్తున్నట్టు, ఒక పెన్షన్ వచ్చినట్టు కుటుంబానికి వస్తుంది అని అంటే డెసిషన్ తీసుకోవచ్చు కదా. ఈ బిజినెస్లోకి ఎంటర్ కావాల్సింది ఈ ఒక పెద్ద పాయింట్ అనమాట, ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అనే దాన్ని. అంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం కోరుకున్నటువంటి జీవితం దొరుకుతుందండి. ఎందుకంటే lakhs of rupees ఇన్కమ్ అనేది ఇందులో సంపాదించవచ్చు. ఆల్రెడీ సంపాదిస్తున్నారు కూడా. చదువుతో సంబంధం లేదు, ఏజ్ తోటి సంబంధం లేదు, లేడీస్ ఆర్ జెంట్స్ సంబంధం లేదు, ఏ ఊర్లో ఉంటారా, ఏ కులమా, ఏ మతమా, ఏం సంబంధం లేదు. ఎవరైనా అవకాశం తీసుకోవచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, ఆ కంపెనీలో జాబ్ ఏదైనా పడ్డప్పుడు క్వాలిఫికేషన్ అడుగుతుంది, ఏజ్ అడుగుతుంది. సార్ అవునా కదా, వాళ్ళకి ఆ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ అయితే ఉండడో అది లేదు అంటే తీసుకోవాలి కదా. ఇంటర్వ్యూ పెడతారు, ఆ క్వాలిఫికేషన్ తోటి ఉన్నా సరే డిగ్రీ కావాలనుకో, డిగ్రీ చదువుకుంటారు. ఆ డిగ్రీలో అంటే అప్లై చేసినా కానీ మళ్ళీ ఇంటర్వ్యూస్ పెడతారు, రిటర్న్ టెస్ట్ పెడతారు, అలాంటి ఫస్ట్ ఉంటుంది. అదంతా వేసి సెలెక్ట్ చేసి మిగిలిన రిజెక్ట్ చేసి ఇంటికి పంపిస్తారు. మరి ఇంత కాంపిటీషన్ అనేది మన బయట ఉంది కదా, అయినా జాబులు అంటేనే పడుతున్నాం. గవర్నమెంట్ జాబ్, కొందరైతే గవర్నమెంట్ జాబ్, దాని తర్వాత గవర్నమెంట్ జాబ్ వస్తలేమని తెలిసిన తర్వాత ప్రైవేట్ జాబ్ కదా. మరి ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం ఇంకా వాటి మీద ఆధారపడడం మంచిదా, లేకపోతే ఇలాంటి ఒక అవకాశం వస్తే ఏందో మంచి చెడ్డలు చూసుకొని మళ్ళీ చెప్తున్నాం. చాలా కంపెనీలు ఉంటాయి, అన్ని కంపెనీ జనే ఉంటుంది, మంచోడు ఉంటాడు, దొంగ ఉంటాడు. సొసైటీలో కంపెనీలు ఇట్లా ఉన్నాయి, మంచి కంపెనీలు ఉన్నాయి, దొంగ కంపెనీలు కూడా ఉన్నాయి. అందుకే అంటే మంచి చెడ్డలు చూసుకొని మనం అడుగు పెట్టాలి. మంచి చెడ్డలు ఎట్లా తెలుస్తాయి సార్? మీరంటే 4 సంవత్సరాల నుంచి వదలు కాబట్టి మీకు మంచి చెడ్డలు తెలుస్తుంది, మాకు ఎట్లా తెలుస్తుంది అంటే ఏం లేదు, అన్న మొత్తం ఉడికిందా లేదా ఒక మెతుకు చూసినట్టుగా మంచి కంపెనీ దొంగ కంపెనీ అని చెప్పి తెలవడానికి కోసం ఒకటే పైసలు కట్టి జాయిన్ అవుతున్నామంటే దొంగ కంపెనీ. సింపుల్. మనం పైసలు కట్టి 10,000, 15,000, 20,000 కట్టి ఏదైనా బిజినెస్లకు ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నామంటే ఫ్రాడ్ కంపెనీ. మీ డబ్బులు పోయడానికి, మీకు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు డబ్బులు కట్టి జాయిన్ అవుతున్నారంటే దాని అర్థమైతే మీరు ఇంకొకరిని కూడా అట్లనే డబ్బులు కట్టి జాయిన్ చేయాలనే దాని అర్థం. ఎవరో వచ్చి మీరు డబ్బులు కట్టిస్తుంటే జాయిన్ చేయించుకుంటాడు, మీ పని అయితే మీరు కూడా ఇంకొకరు కట్టాలి, ఆయన అయితే ఇంకొకరు కట్టాలి. అది చైన్ సిస్టమ్ అవుతుంది, డేంజరస్ ఉంటుంది. మీరు నష్టపోవడానికి ఏది అంటే అన్నీ ఉన్నాయి, 1000 నుంచి 100 దాకా అన్నీ ఉన్నాయి.
500 కట్టేది కూడా ఉన్నాయి. కనుక మనం ఓన్లీ సింపుల్గా ఒకటే తెలుసుకోవాలి, చైన్ సిస్టమ్ అంటే పైసలు కట్టామా, నేనైతే అడిగేసిన డబ్బులు గిట్ల కట్టేది వెస్టేజ్కి వచ్చినప్పుడు అడిగాను డబ్బులు గిట్ల కట్టేది ఉందా, డబ్బులు కట్టేది ఉంటే నేను జాయిన్ కాను, డబ్బులు కట్టేది ఏం లేదు. ఓకే రైట్, నెక్స్ట్ స్టెప్ ప్లాన్. నేను ఊకే మంది జాయిన్ చేయాలని రూల్ అని ఉందా అంటే ఏం లేదు. బాగుంది. నెలకి ఏమైనా సామాన్లు 8,000 కొనాలని రూల్ ఉందా, అది కూడా ఏం లేదు. అంటే ఫ్రీడమ్ ఉన్నది ఇక్కడ మొత్తం. రైట్ అని చెప్పి ఎంటర్ అయినా. ఈ విషయం తెలుసుకోవడం కష్టమా మనకి? మన డబ్బులు ఎప్పుడు మోసపోతాం, మనం డబ్బులు కడితే మోసపోతాం, మనం కట్టకుంటే మీరు కొత్తగా వచ్చేది సార్, మీరు ఇప్పుడు రూపాయి కట్టిస్తలేము, మీరు నష్టపోవడానికి మోసపోవడానికి అవకాశం ఉందా? లేదు కదా. రైట్, అందుకే ఇటువంటి ప్లాట్ఫామ్ అనేది చూసి ఎంచుకుంటే బాగుంటుంది. రైట్, అయితే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన డ్రీమ్స్ మామూలు ఏముంటుంది, మనకు డ్రీమ్స్ అంటే సాధారణంగా మనిషి ఇట్లా బ్రతకాలని ఉంటాడు కదా, ఏముంటుంది సార్, ఎట్లా ఏం కోరుకుంటాడు ఫస్ట్ మొట్టమొదటి మనిషి? ఏం కోరుకుంటాడు? మీరైతే ఏం కోరుకుంటాడు? ఒక 5 కోట్ల రూపాయలు మీకు సడన్గా ఇచ్చింది అనుకోండి, ఫ్రీగా లగ్జరీ కూడా. లగ్జరీ అంటే వివరిస్తే బాగుంటుంది. 8 మార్క్స్ క్వశ్చన్ లాగా లగ్జరీ ఉండాలంటే 1 మార్క్ క్వశ్చన్ అయింది, 2 మార్క్స్ క్వశ్చన్ అయింది ఆన్సర్ అయింది. అంటే ఎట్లా ఉండాలి అనుకుంటాడు? పెద్ద ఇల్లు ఉండాలి, మంచి లగ్జరీస్ ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి. ఆటో కారు కావాలి, ఆడి కారు కావాలి, ఆడి కావాలి అని అనుకోండి అయిపోతే అంత గురించి డైరెక్ట్ కొన్నికి కష్టం అయిపోతుందేమో, కనీసం ఊహించడానికి కూడా మంజూరు చేయాలి కదా. నరేంద్ర మోడీ సార్ జిఎస్టీ వేస్తాడా, వాడి కావాలని 1 పైసలు అని చెప్పంటాడా, ఏం కదా అనుకోవచ్చు.